హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ మౌనిక. నాకు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇక్కడ దీప్తి మ్యామ్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే మ్యామ్ దగ్గర నేను గర్భ సంస్కారం కోసం జాయిన్ అయ్యాననమాట. గర్భ సంస్కారం అనేది మనం పుట్టబోయే బేబీకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాతకాలంలో మనకి నానమ్మలు, అమ్మమ్మలు చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేది మనకు ఒక క్లారిటీ ఉండేది. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏం ఫాలో అవ్వాలి, ఏం అవ్వద్దు అని ఏమీ తెలియకుండా అయిపోయింది. సో బేసికలీ ఇప్పుడు మ్యామ్ దగ్గర వచ్చి మ్యామ్ మంచిగా ఇప్పుడు మనకు ఒక లైఫ్ స్టైల్ కానీ, ఒక డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్ కానీ అన్నీ మనకి గైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటి అంటే బీయింగ్ అ డాక్టర్, ఇప్పుడు నేను ఎంత సైన్స్ని నమ్ముతానో అంతే స్పిరిచువల్ బీయింగ్స్ని కూడా నమ్ముతాను. దేవుడు అనే పవర్ లేకపోతే యూ కెన్ బీ దేవుడు అన్న పాజిటివ్ పవర్ అన్న ఏమీ లేకపోతే ఈ లోకం బేసికలీ ఫార్వర్డ్ మూవ్ అవ్వదు. సో ఇప్పుడు మనకు వచ్చే జనరేషన్‌ని కూడా ఇంకా సైన్స్ అండ్ స్పిరిచువల్ 2 కలిపి మనం బయటకి తీసుకురాగలిగితే దానికంటే మనకి అంత అదృష్టం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కరీంనగర్‌లో నేను చాలా ఎతికాననమాట. కానీ మ్యామ్ క్లాస్ నాకు ఒకటే దొరికింది. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది వచ్చి. నేను అక్కడంతా వర్క్ స్ట్రెస్ ఉండి నేను ఇక్కడ మ్యామ్ దగ్గర క్లాస్ జాయిన్ అవుతే నాకు అంత స్ట్రెస్ రిలీఫ్ అనిపించి నా బేబీ గ్రోత్‌కే కానీ. సో ఇప్పుడు బేసిక్‌గా చాలామందికి డౌట్ ఉండొచ్చు, మాకు ఇట్లా ప్రెగ్నెన్సీలో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల మేము ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది. దానికి అంత ఆలోచించే అవసరం ఉండదన్నమాట. ఇక్కడ మ్యామ్ ఏంటి అంటే ఫస్ట్ మనం జాయిన్ అయ్యే ముందే మన మెడికల్ కండిషన్ కానీ, రిపోర్ట్స్ కానీ అన్నీ చూసుకుంటారు. సో దాన్ని బట్టి మనకి సూట్ అయ్యేటివి, మనకి సెట్ అయ్యేటివి మ్యామ్ మనకి చెప్తారనమాట. ఇప్పుడు ఏం కాంప్లికేషన్స్ లేకుండా చాలామంది నార్మల్ డెలివరీ కావాలనుకుంటారు. ఈ కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్తోని అది చాలా తక్కువ అయిపోయింది. సో మ్యామ్ ఏంటి అంటే నార్మల్ డెలివరీకి ఫెసిలిటేట్ అయ్యేటట్టు కూడా చాలా ఎక్సర్సైజెస్ చెప్తారనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాట్ జస్ట్ ఎక్సర్సైజెస్, స్పిరిచువాలిటీ మీద యోగా చేయడం కానీ, రోజుకొక గర్భ సంస్కారాల లెసన్ చెప్పడం కానీ, ఆ లెసన్ చెప్పి మళ్ళీ మనల్ని అడుగుతారు మనకి ఏం అర్థమైంది అని. మనకి అంత మంచిగా అర్థమయ్యేటట్టు, మన బేబీ గ్రోత్కి అర్థమయ్యేటట్టు మనకి ఇప్పుడు కరాగ్రవస్థ లక్ష్మి కానీ, లేకపోతే దేవుడి మంత్రాలే కానీ అన్నీ మనకి మన బేబీకి స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అంటే హోల్ హ్యూమన్ బీయింగ్ని డెవలప్ అయ్యేటట్టు ఇట్లాంటి క్లాసెస్లో చాలా బాగా చెప్తున్నారనమాట. సో వచ్చే దాంట్లో కూడా మ్యామ్ దగ్గర ఇంకెక్కువ మంది రావాలి. ప్రెగ్నెన్సీలో అందరూ వచ్చి ఇంకా దే హ్యావ్ టు. సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అనిపిస్తుంది అనమాట, మా బేబీ కొట్టే వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కాకపోతే మనం ఆలోచించింది అలా చాలా మటుకి అవ్వకపోవచ్చు. సో ఇట్లాంటి గర్భ సంస్కార క్లాసెస్ ఏంటి అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లాంటివి ఫాలో అవుతే, మ్యామ్ చెప్పిన లైఫ్ స్టైల్ అట్లా ఫాలో అవుతే మనం ఎలాంటి బేబీని కనాలనుకుంటున్నామో, సొసైటీకి ఎంత యూస్ అవుతుందో, మనకి ఎట్లాంటి బేబీని మనం చూడాలనుకుంటున్నామో ఇలాంటి గర్భ సంస్కార క్లాసెస్ మనకు అంత హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఐ హైలీ ఎంకరేజ్ ఎవ్రీ ప్రెగ్నెంట్ woman if possible to come to the classes or even join online so that you can get your desired results. అంటే బీయింగ్ అ డాక్టర్ నేను కూడా సైన్స్ని ఎంత బిలీవ్ చేస్తానో స్పిరిచువల్ లైఫ్ని కూడా అంతే బిలీవ్ చేస్తాను. నాకు లేట్గా తెలిసి నేను జాయిన్ అయ్యాను, కానీ చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకునే టైంలోనే మీరు గర్భ సంస్కారంలో జాయిన్ అవుతే మీకు ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది క్లాసెస్. సైన్స్ అండ్ స్పిరిచువల్ని రెండింటిని నమ్ముకుంటే మీకు చాలా డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి.